బిల్లు పాస్ కావాలి. సాధ్యం కావట్లేదు. ఎప్పుడైతే పార్లమెంట్లో 42% అవసరం రాజ్యాంగం. ఈరోజు ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన, ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఖచ్చితంగా ఈ డిమాండ్ల మీద మీరు పార్లమెంట్లో చేయాలి. మీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి అందరి సభ్యులు కూడా న్యాయమైన డిమాండ్ల మీద పోరాడుతున్నారు. దీనికి సంబంధించి మేము పార్లమెంటు స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ పార్టీల, వివిధ ఎంపీల వాళ్ళ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత వెంటనే, బీసీలకు 42% విద్యా ఉద్యోగ రంగంలో వెంటనే, బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే. సాధిద్దాం 42% రిజర్వేషన్లను, పోరాడదాం కేంద్ర ప్రభుత్వం పైన, పోరాడదాం 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన 42% రిజర్వేషన్ల మీద ఖచ్చితంగా పార్లమెంట్లో రాష్ట్రంలోని 8 మంది పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీలు ఖచ్చితంగా నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేవారు కూడా మీరు మా బీసీల గురించి ఉద్యమించాలని చెప్పి మేడం గారికి అందరం తరఫున రిక్వెస్ట్ చేస్తే మేడం సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కలిసి వారిని అందరినీ కూడా ఈ చట్టం చేసే విధంగా మేము అందరు ప్రయత్నం చేస్తామని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి సపోర్ట్ చేస్తూ మేము మా బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ, మేమందరం కూడా బీసీల కోసం ఎప్పుడు కూడా నిరంతరం అడుగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాము. మన రాష్ట్రం నుంచి ఆల్రెడీ బీసీల సంఘం ఒక ఉద్యమంగా ఏర్పడి ఎట్లయితే తెలంగాణని ఉద్యమంగా తీసుకెళ్ళి తెలంగాణ తెచ్చుకున్నామో అదేవిధంగా మన దేశం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలు అంతా ఐకమత్యంగా ఉండి ఒక ఉద్యమంగా ఏర్పడి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే తప్పకుండా బీసీ రిజర్వేషన్ మనం కోరుకున్నట్టు అవుతుంది.